టీపీసీసీ రేసు ఔత్సాహికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పటివరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి శ్రీధర్బాబు పేరు వినిపించగా ఇప్పుడు తాజాగా మంత్రి ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత దుద్దిల్ల శ్రీధర్బాబు పేరు వినిపించగా ఇప్పుడు తాజాగా ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేరు తెరపైకొచ్చింది. టీపీసీసీ అధ్యక్ష పదవిని భర్తీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కసరత్తును ప్రారంభించినట్టు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోని సామాజిక సమీకరణాలపై అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఉమ్మడి కరీంనగర్ నుంచి ఎస్సీ కోటాలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేరును ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రతిపాదించినట్టు సమాచారం అందుతుంది. ఎస్టీలకు ఇవ్వాలనుకుంటే బలరాం నాయక్, బీసీ కోటాలో మహేష్ గౌడ్ పేర్లు వినిపిస్తుండగా ఎస్సీ కోటా కింద అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. 1-2 రోజుల్లో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ విషయంపై అడ్లూరి స్పందించారు. తాను నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజల కోసం పనిచేస్తున్నానని చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి పదవులను ఆశించలేదని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పదవిని తీసుకుని జీవిత కాలం పాటు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని తెలిపారు. టీపీసీసీ ప్రెసిడెంట్ పదవిపై జరుగుతున్న చర్చల్లో అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై కట్టుబడి ఉంటానని ప్రకటించారు. మంత్రి గారి నేతృత్వం లోపల మా రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ఏదైనా కరెక్ట్ నిర్ణయం ఉంటుంది. నేను ఇప్పటి వరకు ధర్మపురి నియోజకవర్గంలో ఓట్లు గెలిచిన తెల్లారి నుంచి ధర్మపురి ప్రజల మధ్యలో ఉండాలి. ఎక్కడికి వెళ్ళి ఏ పదవి గురించి నేను పైన అడగలే. దేవుడు ఆ ధర్మపురి ప్రజల యొక్క బలం, ఆ నరసింహస్వామి దయ, ఈ ధర్మారం మండలం నాకు రాజకీయంగా జన్మించినటువంటి మండలంలో అడుగుపెట్టిన రోజు శుభవార్తన పడ్డది. ఒకవేళ అదే నిజమైతే నేను జీవితకాలం మా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటా, మా రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటా, మా శ్రీధర్ బాబుకు, జీవన్ రెడ్డి గారికి, మా యావత్ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటా. ఏదేమైనా కూడా చర్చ జరుగుతుంది. చర్చ లోపల ఏ నిర్ణయమైనా కూడా కట్టుబడి ఉంటాం.